వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పరిసరాలకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. వక్ఫ్ బచావో మార్చ్ పేరిట ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున చేరుకొని నల్ల జెండాలతో ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ప్రవేశపెట్టగా లోక్సభ, రాజ్యసభ రెండు సభలు కూడా ఆమోద ముద్ర వేశాయి. అలాగే అనంతరం రాష్ట్రపతి కూడా ఈ చట్ట సవరణ బిల్లుపై ఆమోద ముద్ర వేసింది. దీనిపై ముస్లిం సంఘాలు అయితే దీనికి వ్యతిరేకంగా ఈ ఆమోదానికి అయితే ఆందోళనకు దిగుతున్నాయి. తమ వక్ఫ్ భూములను చట్టాన్ని అడ్డం పెట్టుకొని గుంజుకునేందుకే ఇదంతా చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ కూడా ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే లోక్సభలో 14 గంటలకు పైగా కూడా దీనిపై కూడా చర్చ జరిగింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. ఇక రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. అయితే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు కూడా వీగిపోయాయి. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముస్లింలు అయితే కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ పై అయితే వక్ఫ్ బచావో మార్చ్ పేరిట అయితే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వీళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున రోపులు కూడా తాళ్ల సహాయంతో అదనపు బలగాలను మోహరించి అయితే వీళ్ళందరినీ కూడా అదుపు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో నల్ల జెండాలు, ప్లకార్డులు పట్టుకొని అయితే వీళ్ళంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ కూడా హైదరాబాద్లో ఈ నెల 19వ తారీఖున ముస్లింలతో భారీ బహిరంగ సభను కూడా దీనిపై ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో అయితే 19వ తారీఖు సభ నిర్వహిస్తామని ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దీనికి దేశవ్యాప్తంగా మత పెద్దలు, రాజకీయ నేతలు కూడా హాజరవుతారని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులు పాల్గొనడంతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలకు సంబంధించినటువంటి సహకారం కూడా కోరదామని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆర్టికల్ 23, 26లను అడ్డం పెట్టుకొని వక్ఫ్ భూములను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపై అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే. అయితే ప్రస్తుతం అయితే పోలీసులంతా కూడా వీళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో నిత్యం ఈ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ కనపడుతుంది. ఒక్కసారిగా ముస్లింలంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇక్కడ స్తంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసులు అదనపు బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి అయితే ఇటు ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ వీళ్ళందరినీ కూడా అదుపు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి అయితే ఆమోదానికి తమంతా కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నాము, తమ భూములను చట్టాన్ని అడ్డం పెట్టుకొని గుంజుకోవాలని చూస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ముస్లింలంతా కూడా ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో మరింత ఆందోళనను ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.